నిరసనకారులకు మత్తు ఇంజెక్షన్లు, బయటపడుతున్న ఇరాన్ ప్రభుత్వ దారుణాలు. ఇరాన్లో కొన్ని రోజుల క్రితం భారీ ఆందోళన జరిగిన మాట అందరికీ తెలిసిందే. ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. వీటిని అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను అరెస్ట్ చేసింది. వేలల్లో ప్రజలను నిర్బంధించి వారిని ఆయా జైల్లోకి తరలించింది. వారందరికీ మరణశిక్ష విధించేది కూడా సిద్ధమైంది. అయితే అమెరికా జోక్యంతో ఇరాన్ ప్రభుత్వం దీన్ని విరమించుకుంది. మరోవైపు ఇరాన్ ఆందోళనలో 500 మంది భద్రతా సిబ్బంది సహా 5,000 మంది సామాన్యులు మరణించారని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇవన్నీ అధికారులు ధృవీకరించిన మరణాలే. ఇవి కాకుండా నిరసన కార్యక్రమంలో చాలామంది మరణించి ఉంటారనేసి స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆందోళన చేస్తున్న వేలాది మంది నిరసనకారులను ఇరాన్ ప్రభుత్వం కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అలా పట్టుకున్న వారందరికీ కఠిన విధి తప్పవని కూడా హెచ్చరికలు పదే జారీ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వేలల్లో నిరసనకారులు వారందరూ ప్రస్తుతం ఆయా పలు జైళ్లలో పోలీసుల కస్టడీలో ఉన్నారు. వీరికి మరణశిక్షలు విధించడం ఆపేసిన నిర్బంధ కేంద్రాల్లో మాత్రం దాని పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంది అక్కడి ప్రభుత్వం. దీనికి సంబంధించి బ్రిటన్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. జైలు ప్రాంగణంలో బందీలను నగ్నంగా నిలబెట్టి వారిపై పైపులతో కొడుతూ చల్లని నీళ్లు చల్లుతూ బందీల పట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నారని బందీల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే బందీలకు ఏవో గుర్తు తెలియని ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారని, అవి వెయిట్ కోసం ఇస్తున్నారనే విషయం కూడా తెలియదని బ్రిటన్ మీడియా చెప్తుంది. కానీ ఆ ఇంజెక్షన్లు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఆడవారి విషయంలో అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తుంది. వారిని తరలించే సమయంలో వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్యంగా తాకుతున్నారనేసి కుర్దిష్ మానవ హక్కుల సంఘం ఇటీవల ఆరోపించింది. మరోవైపు విదేశీ శక్తులకు అనుకూలంగా పనిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని, కేసులను ఎదుర్కోవాల్సిందేననేసి ఇరాన్ ప్రభుత్వం మళ్ళీ చెప్తూనే ఉంది. అయితే దీనిపై అమెరికా మాత్రం మరణశిక్ష నుంచి మాత్రం కాపాడిందని చెప్పుకోవచ్చు. అమెరికా బెదిరింపుతో ఇరాన్ ఒక మెట్టు దిగిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నిరసనకారులు కేసులు ఎదుర్కోవాల్సిందేననేసి ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.